మచిలీపట్నంలో అండ్ శాంతోమ్ అంటే కింద అడియార్ మెడ్రాస్ దగ్గర అనమాట. పోర్చుగీస్ వాళ్ళు వర్తక స్థావరాలు నెలకొల్పుకున్నారు. ఇప్పుడు ఇంకా మోటుపల్లి అయిపోయింది. వీఆర్ ఎంటర్డ్ ఇంటూ ద ఎరా ఆఫ్ మచిలీపట్నం పోర్ట్. మచిలీపట్నంలో స్థానిక క్రైస్తవుల ఉపయోగార్థం చర్చిని నిర్మించి ప్రార్థనలు ప్రచారము సాగించారు. ఎవరో పోర్చుగీస్ వాళ్ళు అనమాట. మచిలీపట్నంలో ద ఈవెన్ బిల్ట్ ఏ చర్చ్ ఆల్సో. సో ఆ విధంగా మచిలీపట్నంలో మొత్తానికి పోర్చుగీస్ వాళ్ళు బాగా వేశారు. తర్వాత ఈ పాయింట్ నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది వన్ లైన్ ఆన్సర్గా. అంటే ఈ మెడ్రాస్ని మనం పోర్చుగీసు, తర్వాత ఇంగ్లీషు, తర్వాత ఫ్రెంచ్ వాళ్ళు ఈ మద్రాసులో కొంచెం కొట్టుకుంటూ ఉంటారు అంతా. బట్ ఇక్కడ ఈ పాయింట్ మరి మన ఆంధ్ర హిస్టరీలో క్వశ్చన్ అడుగుతారో లేదో తెలియదు కానీ రేవు పట్టణంగా మద్రాస్ ప్రాముఖ్యాన్ని గుర్తించింది పోర్చుగీస్ వారే. జస్ట్ ఇక్కడ దాకా అడిగి ఎవరు అని చెప్పి పోర్చుగీస్, డచ్, ఫ్రెంచ్, ఇంగ్లీష్ అని ఇచ్చారనుకోండి. సో ఫస్ట్ పోర్చుగీస్ వాళ్ళు అనమాట. తర్వాత ఇంగ్లీష్ వాళ్ళు ఆటోమేటిక్గా అది ఫ్రాన్సిస్ డే వీళ్ళందరూ రావడం, ఫుల్గా ఆక్రమించేసుకోవడం అంతా జరిగింది. ఇన్ఫాక్ట్ బికాస్ ఆఫ్ ఇంగ్లీష్ దిస్ మెడ్రాస్ హెస్ బిన్ డెవలప్డ్. సో అలాగా ఈ పాయింట్ ఒకటి నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది ఈ టెక్స్ట్ బుక్లో. తర్వాత గోల్కొండ రాజ్యంలో ప్రధాన రేవు పట్టణం మచిలీపట్నం. సో ఇక్కడ మచిలీపట్నం ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది మనకి త్రూ అవుట్ మోడర్న్ ఇండియాలో. వీ ఫైండ్ క్వశ్చన్ ఆన్ మచిలీపట్నం ఎవ్రీవేర్. అలాగే ఫ్రెంచ్ కంపెనీ ఉద్యోగి మార్టిన్ అంటే మీకు 1669 అనుకోండి. ఫ్రెంచ్ అంటే మన మచిలీపట్నంలో ఆ ఏరియాలో ఎంటర్ అయింది లాస్ట్ ఫ్రెంచ్ వాళ్ళు అనమాట. 1669 దగ్గర అక్కడ ఎంటర్ అవుతారు, మనం చూద్దాం. బట్ వెరీ ఎండింగ్ ఫ్రెంచ్ కంపెనీ ఉద్యోగి మార్టిన్ మాటల్లో ఈ పాయింట్ చూడండి బాగా. ఇది కూడా ఇంట్రెస్టింగ్గా అంటే మొత్తం హైలైట్ చేశాను. ఏ పోర్ట్ని ఇలాగ ఈ స్టేట్మెంట్ ఇచ్చి ఆ పోర్ట్ ఏంటి 16-17 శతాబ్దాల్లో ఆ పోర్ట్ ఏంటి అడగచ్చు. అంటే ఫ్రెంచ్ కంపెనీ ఉద్యోగి మార్టిన్ మాటల్లో భారతదేశంలో మరి ఏ పట్టణంలో లేనంతటి స్వేచ్ఛను విదేశీయులు ఏ వాడరేవులో అనుభవించారు అని మార్టిన్ అన్నాడు అని అడగచ్చు. మన పోర్ట్ అడగచ్చు. అంటే ఎవడన్నాడని అడిగితే అది వెరీ సిల్లీ క్వశ్చన్ అవుతుంది. బట్ ఇంపార్టెన్స్ గివెన్ టు ద పోర్ట్ అన్నప్పుడు ఆ పోర్ట్ని అడిగే అవకాశం ఉంటుంది. మచిలీపట్నం, మోటుపల్లి, లేకపోతే కింద మద్రాసుపట్నం ఇలా ఇచ్చారనుకోండి సపోజ్. సో అంటే చెప్తున్నా, అంటే డెప్త్ స్టడీలో ఇలాంటి సింపుల్ క్వశ్చన్స్ మనల్ని ఇబ్బంది పెడతా ఉంటాయి. సో అందుకని లైన్ టు లైన్ టెక్స్ట్ బుక్ని జాగ్రత్తగా చదువుకుంటే వై ఫైండ్ ద క్వశ్చన్స్. అంతే కదా, ఇప్పుడు దాకా మనం చూసినవన్నీ కూడా డైరెక్ట్ టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చన్స్ని పికింగే కదా, డైరెక్ట్ పిక్ చేసి ఇస్తున్న క్వశ్చన్ లేదు లాస్ట్ 5 years నుంచి కూడా. సో హోప్ ద ట్రెడిషన్ కంటిన్యూస్. ఫైనల్గా పాశ్చాత్య ఖండాల మధ్య వాణిజ్యంలో అరబ్బుల గుత్తాధిపత్యాన్ని నిర్మూలించి వారిని హిందూ మహాసముద్రం నుండి తరిమేసిన వారు పోర్చుగీస్. అరబ్స్ యొక్క ట్రేడ్ సుప్రీమసీని ఫస్ట్ ఎండ్ చేసింది పోర్చుగీస్ వాళ్ళు అనమాట. సో ఇంకా అరబ్స్ చాప్టర్ క్లోజ్ అయిపోయింది. ఇన్ ద ట్రేడ్ నౌ పోర్చుగీస్ విల్ హ్యావ్ అర్ అప్పర్ హ్యాండ్ ఇన్ 16th century. ఇంకా లేటర్ ఆన్ నెమ్మదిగా ఇంగ్లీష్ అండ్ ఫ్రెంచ్ అది మీకు కొన్ని వీడియోల తర్వాత వచ్చేస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ పోర్చుగీస్.